ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు ఇప్పటి వరకు నన్నును ఆ విధంగానే నేను చెప్తున్న దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువు ఇప్పటి వరకు కాపాడినందుకు దేవాది దేవునికి తండ్రి అయిన యేసుక్రీస్తు నామమున కోట్లాది స్థుతులను నజరేడైన యేసుక్రీస్తు నామమున నేను సమర్పిస్తూ ఉన్నాను. దేవుడు హృదయాంతరంగములను పరిశీలించువాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మనం హృదయంలో దేవుణ్ణి ఎలాగ స్తుతిస్తూ ఉన్నాము, హృదయంలో దేవుని పట్ల మనకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, లేదా దేవుడు చెప్పినట్లుగా మనం మనస్ఫూర్తిగా గైకుంటున్నామా లేదా అనే విషయం హృదయాంతరంగాన్ని పరిశీలిస్తున్న దేవునికి తెలుసు. ఎందరో పైకి మనుషులు ఎదుట భక్తి కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు, కానీ దేవుని ఎదుటి మాత్రం భక్తిగా ఉండడం లేదు. దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు ప్రతి నిమిషం, ప్రతి రెప్పపాటు. అయితే దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు కనుక మనం మనుషుల ఎదుట భక్తిగా ఉన్నంత మాత్రాన మనకి పరలోక రాజ్యంలో స్థానం లభించదు. అలాగే జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడదు. ఎప్పుడైతే మనము మనస్ఫూర్తిగా దేవుడు చెప్పినట్లుగా మనం మనుషుల ఎదుట, అలాగే రహస్యంగా చూస్తున్న దేవుని ఎదుట మనము దేవుని పోలి బ్రతుకుతూ ఉంటామో అలాంటి సమయంలోనే దేవుడు మన పట్ల ఆనందిస్తూ ఈ నా బిడ్డలు నన్ను పోలి బ్రతుకుతున్నారని సంతోషపడుతూ ఉంటాడు. మనలను పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు. యుగ యుగములు తన బంగారు సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ప్రభు మనకి ఇస్తారు. అయితే ఈరోజు మనుషులు అనేకులు అంటే క్రైస్తవుల గురించి మాత్రమే నేను చెప్తున్నాను, వాళ్ళని నేను విమర్శించటం లేదు. కొందరిని నేను చూస్తూ ఉన్నాను చర్చ్లో ఆ విధంగానే మనుషులు ఎదుట చాలా భక్తిగా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా సొంత వారి యొద్ద ఉన్నప్పుడు వారి యొక్క భక్తి జీవితం కనబడడం లేదు. దేవుడు చెప్పినట్లుగా బ్రతకలేకపోతున్నారు. ఎస్తేర్ మహారాణి తన జనాంగాన్ని ఎంతగా ప్రేమించింది, అంతగా క్రైస్తవులు తోటి క్రైస్తవులను కొందరు ప్రేమించలేకపోతున్నారు. పాస్టర్ అజయ్ గారు జైల్లో ఉన్నారు. అపోస్తులైన పౌలు వలె జైల్లో ఉన్నారు. అయితే ఆయన కోసం ఎవరు మాట్లాడుతున్నారు? కోట్ల డబ్బు సంపాదించుకున్న సేవకులు ఎవరు నోరు విప్పడం లేదు. అయితే వీరు డబ్బు పట్ల మాత్రమే వీరికి ప్రేమ ఉందేమో నాకు తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవునికి మాత్రం తెలుసు. వారి హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. వారి యొక్క ఆలోచనలను దేవుడు ఎరిగి ఉన్నాడు. కొందరు మంచి భయభక్తులు కలిగిన వారు అధికంగా అజయ్ బాబు గారి కోసం